హాయ్ అండి. మేమైతే ఈ వీకెండ్ అయితే డీమార్ట్‌కి వెళ్దామని అనుకుంటున్నాం. ఏం లేదండి, ఈ మధ్య ఎండల వల్ల అస్సలకి బయటికి రావట్లేదు. అందుకనే ఈరోజు కొంచెం ఎండ తక్కువగా ఉందని చెప్పేసేసి డీమార్ట్‌కి వెళ్దామని అయితే అనుకున్నాము. మాకు దగ్గరలో అయితే కోంపల్లి డీమార్ట్ ఉందండి. అక్కడికైతే స్టార్ట్ చేసాం. మా వాళ్ళైతే ఇంకా స్పీడ్ చూడండి. మా హస్బెండ్ అయితే ఇట్లా బాస్కెట్ పట్టుకొని లోపలికి ఇద్దరిని పట్టుకొని రెడీ అయిపోయారు. ఇంకా మేమైతే లోపలైతే పిల్లల్ని కంప్లీట్‌గా ఫ్రీగా వదిలేసాను. వాళ్ళు చూడండి ఇంకా క్లాతింగ్ సెక్షన్‌లోకి వెళ్ళి నానా రభస చేశారు. బయటనైతే ఆడనే లేదు. ఇట్లా మొత్తం ఇంకా ఖరాబ్ చేసేసారనమాట. ఏవి దొరికితే అవి అలా. అయితే నేనైతే షాపింగ్ అయితే కాఫీ కప్స్ చేశానండి బాగా. ఎందుకంటే ఇంట్లో కాఫీ కప్స్ అస్సలు లేవు. అండ్ ఇంకా పిల్లలకి స్నాక్స్ అట్లా ఏమన్నా కొంచెం కొంచెం తీసుకున్నానండి. జస్ట్ ఫర్ అలా టైం పాస్ కోసం వెళ్ళాం. పిల్లల కోసం అట్లా బయట తీసుకెళ్ళాలని చెప్పేసేసి అలా కోంపల్లి వరకు వెళ్ళేసి డీమార్ట్‌లో షాపింగ్ చేసుకొని చూసారు కదా! అట్లా చిప్స్ ఇంకా చిన్న చిన్నవేనండి. పిల్లలకి పాల పౌడరు ఇంకా ఆహ్ జ్యూసెస్ అట్లా తీసుకున్నాము. చిన్న చిన్న చాక్లెట్స్ అట్లా. నేనైతే హెల్తీగానే ఎప్పుడు ప్రిఫర్ చేస్తానండి. హెరిటేజ్‌లోన పిస్తా బాదం మిల్క్ వచ్చిందండి. అదొకటి తీసుకున్నాను. నేను ఇదివరకు అయితే వైట్ కలర్‌లో ఉండే బాదం మిల్క్ చూసాను కానీ ఇట్లా పిస్తాలో ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయండి. నాకైతే పిస్తా ఇష్టమని మా హస్బెండ్ ఏమో పిస్తాలే 2 తీసుకున్నారు. ఇంకా బౌంటీ చాక్లెట్స్ అండి. ఆ బౌంటీ చాక్లెట్స్ నేనైతే ఎప్పుడూ తీసుకుంటాను. ఎవ్రీ టైమ్ అది ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అది కోకోనట్‌తో చేస్తారనమాట. అందువలన బౌంటీ చాక్లెట్ ఇంకా పీడియాష్యూర్ పిల్లలకి పాల కోసం అని చెప్పేసేసి పీడియాష్యూర్ ఒకటి తీసుకున్నాను. అండ్ బీ న్యాచురల్ డ్రింక్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇవైతే మా హస్బెండ్ టీ షర్ట్స్ అండి. అవి పక్కన పెట్టేసేయండి, మనకు సంబంధం లేని మ్యాటర్. తను ఏదో షాపింగ్ చేసుకున్నాడు అట్లా. ఇంకా నేనైతే ఈ కెలాగ్స్ ముస్లీ తీసుకున్నానండి. ఇదైతే బయట అయితే 99 పడుతుంది. నాకైతే జస్ట్ 67 ఆర్ 70 రూపీస్‌కి వచ్చిందండి. సరే చాలా బాగుందని చెప్పేసేసి తీసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పిల్లలకి స్టేషనరీ, స్కూల్ షూస్ అవి కూడా డీమార్ట్‌లో పెట్టారండి. నేను ఇదివరకు అయితే ఎప్పుడు చూడలేదు. సరే పాప స్కూల్ షూస్ పాడైపోయినాయి కదా అని స్కూల్ షూస్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఇది కూడా నాకు కొత్తగా అనిపించిందండి. మ్యాగీలోనే అయితే నూడిల్స్‌లో చికెన్ నూడిల్స్ వచ్చిందండి. చికెన్ అండ్ ఎగ్ నూడిల్స్ అని చెప్పేసేసి సరే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. పిల్లలు కొత్తగా పెడితే అది తింటారు కదండి. అట్లా అని చెప్పేసేసి నేను తీసుకున్నాను. ఇంకా సాల్టెడ్ చనా అట్లా తీసుకున్నాను. వాళ్ళకైతే హెల్తీగానే ప్రిఫర్ చేస్తాను. నూడిల్స్ అంటే ఒక 2 టైమ్స్ 4 టైమ్స్‌కైతే ఇట్లా అవుతది, బ్రేక్‌ఫాస్ట్ అవుతది కదా అని చెప్పి ఈ కేక్స్, బిస్కెట్స్ అయితే మా హస్బెండ్ తీసుకున్నవేనండి. నేను ఎక్కువగా చాక్లెట్స్, బిస్కెట్స్ ప్రిఫర్ చేయను. మా పెద్దదానికి పాస్తా ఇష్టమని పాస్తా తీసుకున్నాను. ఇంకా ఈ ఫార్చ్యూన్ చక్కీ అయితే నాకు 50% ఆఫ్‌లో వచ్చిందండి. చక్కగా హాఫ్ ప్రైస్‌లో వస్తే బెటరే కదండీ. అలా అని చెప్పేసేసి ఒక కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను, ఫార్చ్యూన్ ప్యాకెట్. అండ్ ఇది కూడా డాబర్ ఆల్మండ్ ఆయిల్ కూడాను నాకు తక్కువ రేట్‌కే వచ్చిందండి. 150 ఆఫ్‌లో వచ్చింది కాబట్టి తీసుకున్నాను. అండ్ ఈ కేక్స్ కూడా కొంచెం హెల్తీ అనిపించి తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ తీసుకున్నారండి. ఈ కేక్స్ తక్కువ మనం తీసుకునేది. ట్యాంగ్ అయితే నాకు రెగ్యులర్‌గా ఉండాలండి. ట్యాంగ్ గానీ, గ్లూకోజ్ గానీ ఎనీ ఓరల్ డ్రింక్ నేనైతే జిమ్‌కి పోతా కాబట్టి రెగ్యులర్‌గా ఉండాలి. అండ్ వావ్ షాంపూ కూడా నాకు 50% ఆఫ్‌లో వచ్చిందని తీసుకున్నానండి. అయితే ఇదేనండి నేను ఈ వీక్ చేసిన షాపింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.